నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కొట్టుకో. ఆయన మై నేమ్ ఇస్ సాయి. నీ పేరు సాయి, నీ పేరు సాయి, మా పటాస్ లోని రైటర్ పేరు కూడా సాయి. ఇది మాత్రం తయారైంది మా పటాస్ కి కసాయి. చెప్పు నాన్న. మా ఫ్రెండ్ వచ్చి ఒక అమ్మాయిని చూపిస్తారా అంటే తీసుకెళ్లి ఆంటీని చూపించిండు. నిన్ను నమ్ముకొని వచ్చిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. వెరీ గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మనీష్ కుమార్. చెప్పురా, పూర్తి పేరు చెప్పు. డి మనీష్ కుమార్. డి అంటే ఇంటి కోలేగానే నేను ఇంకా. నీ పేరు డి అంటే ఏంటో నీకు తెలియదు కానీ డి అంటే ఏంటో కనుక్కుందాంరా. మీ మమ్మీకి ఫోన్ చేద్దాం ఏంట్రా. కంపల్సరీ రాంగ్ నంబర్ చెప్పిండు. రే ఎట్టెట్టదురా అమ్మా. హలో ఆంటీ. హలో. సరే డాడీ నంబర్ చెప్పు. డాడీ నంబర్ చెప్పురా. 70. ఇప్పుడైతే అంకుల్ డాడీ పేరు ఏంటి చెప్పు. డాడీ పేరు చెప్పు. కిషన్. మిస్టర్ కిషన్. అరే మధ్యప్రదేశ్ వస్తుంది రా. మజ్జగ్వన్. ఏంట్రా మీ డాడీ. ఏ నిజం చెప్పురా. నంబర్లు ఖాళీగా లేదు, దయచేసి తరువాత మళ్ళీ ప్రయత్నించండి. అరే నీకేమైనా అయితే ఏదిరా దిక్కు. ఈతల పక్కన 93466. రే ఏంద్రా ఇది. ఆగాగు. ఇదైతే ఖచ్చితం. హ్యాండ్ పవర్ సార్. హలో. హలో చెప్పండి. హలో రవి అండి. చెప్పండి ఎవరు? మనీష్ తెలుసు కదా, మీ పక్కింట్లో ఉంటాడు అబ్బాయి మనీష్. వాళ్ళ మదర్ కి ఒకసారి ఫోన్ ఇస్తారా, కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. మీరు కాలేజ్ అండి? కాలేజ్ లో ఉన్నారా? కాలేజ్ లో అయితే చిన్న పని. ఇప్పుడు పక్కింటి వాళ్ళ పేరు డి మనీష్. ఏం పేరు? డి మనీష్ కుమార్ అంట. తెలుసా మీకు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో మాట్లాడిపిస్తాను. కాదు, కొంచెం అర్జెంట్ అండి, అంటే కొంచెం ఎమర్జెన్సీ కేసు. అంటే పోలీస్ కేసు. డి అంటే ఏమో రాయాలి. డి మనీష్ కుమార్ అంటున్నాడు. డి అంటే ఏంటో తెలుసుకుందామని. రే ఏంద్రా బట్టబాల్. డి అంటే ఏంద్రా. రవి. మనీష్ మీ దగ్గర ఉన్నారా? మనీష్ నా పక్కనే ఉన్నాడు. ఇగో మాట్లాడు. అరే మనీష్ మాట్లాడరా. హలో. హలో మనీష్ ఏమైందిరా? ఏం కాలే. నాకు గెలిచిపోయింది. సరే ఈటీవీ ప్లస్ లో అసలు ఏమేమి ప్రోగ్రాంలు చూస్తావో చెప్పు ఒకసారి. నేను షో చూడము. సరే అన్న కలుస్తా. డి అంటే ఏంటో తెలుసుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్తే జరా వాళ్ళ అమ్మతో ఫోన్ చెప్పి. రవి అంటున్నా. మీ పేరు రవియే కదా, అందుకే ఫోన్ చేశా. రవి ఇంకా తప్ప శ్రీముఖ్యా? నువ్వు షోలు చూడవు కదా, ఫోన్ పెట్టే. రే అసలు ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నా? డి అంటే ఏంటిరా? నెక్స్ట్. నీ బొంగులో ఆన్సర్ ఫస్ట్. డి ఏందో చెప్పు, దాని తర్వాత ఆన్సర్ చెప్పు. కూర్చో. నెక్స్ట్. ఫ్రెండ్ ని ఐశ్వర్య లాంటి అమ్మాయి నంబర్ ఇరా అంటే శ్రీముఖి అక్క లాంటి నంబర్ ఇచ్చినప్పుడు ఏమన్నావు? నేను ఊరుకోను ఇట్లాంటి ఆన్సర్. ఏమన్నావు? నెక్స్ట్. మా గర్ల్ ఫ్రెండ్ కి లెటర్ ఇమ్మంటే అతను ఏం చేస్తాడంటే అతని నంబర్. నీ పేరు తుడిపేసి వాడి పేరు రాసుకొని ఇచ్చిండంట. ఓకే. నెక్స్ట్. నా లవర్ ని బైక్ మీద డ్రాప్ చేయమంటే మా ఫ్రెండ్ ని నా లవర్ తీసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అంటే జంపు. నీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నాను నేను. శ్రీముఖి మీద కవిత చెప్పు. నీ పేరు శ్రీముఖి, నీ పేరు శ్రీముఖి లాగా. రెడీ? నా పేరు శ్రీముఖి, నా పేరు శ్రీముఖి డోర్ లో పెడతాం ఒక కీ. శ్రీముఖి డోర్ లో పెడతాం ఒక కీ. ఇప్పుడు అర్థమైందా ఎట్లా ఉంటుందో? నెక్స్ట్. నీ అడుక్కోవడం ఎదురా కాదు, ఈ అడుక్కోవడం ఏంటో మమ్మీ డాడీ దగ్గర డి ఏంటని అడుక్కుంటే అయిపోయేది. ఇప్పుడు నేను డాడీ, మీ మమ్మీ. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఎట్లా డి అంటే ఏంటో ఎట్లా అడుక్కుంటున్నా చూద్దాం. నేను మమ్మీ డాడీ,
ఇవాళ అన్న పటాస్ ఇజ్జత్ తీసిరు డాడీ. డి అంటే ఏంటి చెప్పని కూర్చోాలి అంతే, అడుక్కోవాలి. మన కొడుకు బాగా ఉద్ధరించాడే, మన పటాసులోకి వెళ్ళాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు అసలు. డాడీ 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 నిన్న పటాస్ షోకి వెళ్ళినప్పుడు డి అంటే ఏందో అడుగుతురు డాడీ. రారా, నీ ఫేస్ చూడు నా ఫేస్ ఎట్ట డాడీ ఎట్ట అవుతారా? మమ్మీ మమ్మీ డి అంటే బాబు మీ మమ్మీ డాడీ పక్కింట్లో ఉంటారు, పో. మేము కాదు మీ అది మమ్మీ డాడీ. పక్కిలు రా, నేను ఏం చెప్పినా పక్కిళ్ళు, మేము పక్కింటోళ్ళం. ఇప్పుడు మీ ఇంటోళ్ళం, మళ్ళీ రా. మన అబ్బాయి మంచి పేరు తీసుకొస్తాడే. అవునండి. పక్కింట అంటే పక్కింట అంటే ఇప్పుడు మీ ఇంటోళ్ళం రా. మీ మమ్మీ డాడీ రా, మమ్మీ డాడీ రెడీ. ఇప్పుడు ఫిక్స్ కదా. ఫిక్స్. ఓ సొంత మమ్మీ మమ్మీ డాడీ. మన అబ్బాయి చాలా బాగా. డాడీ డాడీ డి అంటే ఏంది డాడీ? రేయ్, నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏందిరా? చూడరా, నువ్వు పాలోడివి, పాల బిల్లు తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఇంటికెళ్ళు. పాల బిల్లు ఏమన్నా? పాలేంట్రా, కాలేజ్ కి పో, అరోరా కాలేజ్ కి పోయి చదువుకోమనంటే పిచ్చోళ్ళగా తయారైతున్నావేంద్రా? ఇప్పుడు నేనేంటి? డాడీ. ఈడేంటి? మమ్మీ. నువ్వేంటి? మైక్ లో చెప్పు. స్టూడెంట్. కొడుకు. ఇప్పుడు అడుగు డి అంటే ఏంటి? ఏమైంది మన పటాస్? ఏమైంది బిడ్డ మన పటాస్ లో? మొన్న పటాస్ పోయినప్పుడు యాంకర్ రావు అన్న డి అంటే ఏందో ఏడిపించిండాడు నన్ను. డి అంటే ఏంటో ఏడిపించిందా? ధైర్యంగా చెప్పు. మన నాన్న అంటే నీ పెళ్ళాం అంటే సారీ మీ అమ్మ ఈ నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి పేరు డి. డి అంటే దొంగనా డొడక, దొంగనా డొడక. అది గర్వంగా చెప్పుకో. ధైర్యంగా ఆ పటాస్ షోకి వెళ్ళి ఆ రవి శ్రీముఖి ముందు తొడగొట్టి చెప్పేసిరా, పో వెళ్ళిరా. హే, నువ్వు మళ్ళీ వచ్చావా మనీష్? ఓకే, ఫైనలీ ఆఫ్టర్ మెనీ డేస్ డి మనీష్ కుమార్ మన పటాస్కి వచ్చాడు. అసలు ఇప్పుడన్నా నీకు డి అంటే ఏంటో తెలిసిందా? తెలిసింది. నీ పేరెంట్స్ చెప్పారా? చెప్పారు. ఏది చెప్పు. దొంగ నా డొడక మనీష్ కుమార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ అయ్య కొడతా. పాపం మా డి మనీష్ కుమార్ కి డి అంటే ఏంటో తెలియదు, అందుకే మేము పేరు పెట్టాం. కామెడీగా ఎంజాయ్ చేసాక తొడగొట్టుకుంటే వెళ్ళి చిన్న.